హిందూ సంప్రదాయంలో నాగుపామును నాగదేవతగా పూజిస్తాం. ముఖ్యంగా దీపావళి అమావాస్య తర్వాత కార్తీక మాసంలో వచ్చే కార్తీక శుద్ధ చవితి రోజు నాగుపాములను పూజిస్తాము. ఎందుకంటే ప్రకృతిలో మనకి ఈశ్వరుడు ఉన్నాడని, అన్నిట్లోనూ ఈశ్వరుడు ఉన్నాడని ప్రకృతిని ఆరాధించడం, పూజించడం, గౌరవించడం మన సంప్రదాయం. అందులో ఒక భాగంగా కార్తీక శుద్ధ చవితి రోజున నాగుల చవితిని మనం తెలుగు రాష్ట్రాల్లోనూ విశిష్టంగా జరుపుకుంటాము. కార్తీక మాసంలో శివకేశవులకే కాకుండా సుబ్రహ్మణ్య స్వామికి కూడా విశిష్టమైన పూజ జరుగుతుంది. ఇక్కడ మనం ఈ రోజున చలిమిడి, చిమిడి, ఆవు పాలు, పూలు, పండ్లు తీసుకొని దగ్గరలోని పుట్ట దగ్గరకు వెళ్ళి నాగదేవతకు దీపారాధన చేసి పూజ చేసి అనంతరం పుట్ట కన్నులలో ఆవు పాలు పోసి చలిమిడి, చిమిడి కూడా వేసి నమస్కరించుకుంటాం. అంటే నువ్వులతో చేసిన ప్రసాదం పెసరపప్పు. సుబ్రహ్మణ్య స్వామిని మనం సంతానం కోసం, ఆరోగ్యం కోసం వేడుకుంటాము.